దాదాపు 5 శతాబ్దాల తరువాత అయోధ్యలో రామమందిరం కల ఇటీవల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22న మధ్యాహ్నం బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం తెలిసిందే. భారత్తో పాటు పలు దేశాల్లో ఈ వేడుకను కళ్లారా వీక్షించారు. జనవరి 23 నుంచి అయోధ్య రామాలయంలో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తొలి వారంలోనే, అది కూడా మొదటి 6 రోజుల వ్యవధిలోనే అయోధ్య రామమందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 1528లో విధ్వంసానికి గురైన రామజన్మభూమి ఆలయం మళ్లీ 496 ఏళ్ల తర్వాత 2024 జనవరి 22న ప్రారంభోత్సవానికి నోచుకుంది. 6 గ్రహాలు అనుకూలించిన దివ్యముహూర్తాన ప్రారంభమైన ఈ ఆలయంతో యావత్ అయోధ్య ముఖచిత్రమే మారిపోయింది. అయితే ఈ నేపథ్యంలో రామ్లల్లా విగ్రహ సృష్టికర్త అరుణ్ యోగిరాజ్కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు కర్ణాటక సర్కార్ 12 లక్షల్ని క్లియర్ చేయకుండా అవమానిస్తోంది. మైసూర్ మహారాజు జయచామ రాజేంద్ర ఒడయార్ 14.5 అడుగుల శిల్పాన్ని 2016లో యోగిరాజ్ రూపొందించారు. ఆయన కళా నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఆనాటి కర్ణాటక ప్రభుత్వం 12 లక్షలు ఇస్తామని ప్రకటించింది. విగ్రహ ప్రతిష్టాపన జరిగి 8 ఏళ్లు దాటినా పారితోషికం మాత్రం అరుణ్ యోగిరాజ్కు ప్రభుత్వం చెల్లించలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. మరి ఇంత ఖ్యాతి తెచ్చుకున్న తరువాత అయినా కూడా అరుణ్కు అసలు అమౌంట్ దక్కనిస్తారో లేదో అని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో లేదో చూడాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవదీస్తున్నాయి.